కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అరాచక పాలన అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని చరితారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అంతేకాకుండా మేము ఈ గ్రామానికి వచ్చిన వెంటనే మీరిచ్చిన ఘన స్వాగతానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చూడమ్మా, ఒక్కటి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకొని తప్పు చేశాం. మళ్ళీ కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ నష్టపోవడం అవుతుంది. ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూడండి, మన రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఆ రోజు ఏవేవో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయడం లేదు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే ఓర్వకల్లు మండలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. ఈ రోజు మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వచ్చింది ఇక్కడనే. మనకి ఈ రోజు విమానాలు తిరుగుతున్నాయి మన కర్నూలు జిల్లాలో అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. కేవలం 18 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన ఘనత ఆయనది.